2014లో మీరందరూ చాలామంది ఇక్కడ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న పిల్లలు అయ్యుండొచ్చు. కానీ ఈ రోజున మీరందరూ 22 ఏళ్ళకి వచ్చేసారు. అంటే ఒక దశాబ్దం కాలం ఇలా చిటికలో అయిపోయింది. ఈ దశాబ్దం కాలం నేను ఎందుకు నిలబడి ఉన్నాను ఇక్కడ అంటే మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, పుట్టబోయే మీ బిడ్డల భవిష్యత్తు కోసం. ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ద్రోహం చేశారు, ఆంధ్ర ప్రజలు దోపిడీ చేశారు అనే మాటలు విని 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 కూడా మన రాజకీయ నాయకులకు సిగ్గురావు. తెలంగాణ నన్ను హక్కును చేర్చుకుంది. కానీ నాకు ఈ రోజున నేను చెప్పుకుంటా ఉన్నాను, గోదావరి నది ఈ నేలను దాటి ఎలా అంటి పెట్టుకునే ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలాగే అంటి పెట్టుకుని ఉంటాడు. నాకు ఈ 10 సంవత్సరాలు చాలా కష్టమైంది. చాలా ఒడిదుడుకు తట్టుకొని నిలబడి ఉన్నాను. ఒక పార్టీని స్థాపించడం, ఒక పార్టీని నడిపించడం ఒక సాధారణమైన విషయం కాదు. వేల కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఒక పార్టీని నడపలేరు. జనసేన పార్టీని నడుపుతుంది అంటే, పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నాడంటే మీరే నా బలం, మా ఆడపడుచులే నా బలం. మీరు అండగా ఉన్నందువల్లనే ఈ రోజున జనసేన పార్టీ నిలబడింది. ఇంత ప్రేమను చూపించిన మీకు నా కడశ్వాస వరకు ఈ నేల కోసం పనిచేస్తూనే ఉంటాను, మీ అందరి కోసం పనిచేస్తూనే ఉంటాను. మనకు కావాల్సింది ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత మన తల్లిదండ్రులకి మన అండగా నిలబడాలి, ఉపాధి అవకాశాలు రావాలి, చక్కగా చదువుకోవాలి, ఉపాధి అవకాశాలు రావాలి, అభివృద్ధి కావాలి. ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ. ఈ రోజున నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా అన్నీ తీసేస్తాం, చేసేస్తాం, పొడి చేస్తామని చెప్పట్లా.